సెక్టార్ అంటే స్టీల్ సెక్టార్, ఇవి మెటల్స్ సెక్టార్. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 3.19% పెరిగింది. కమోడిటీస్ 2.99% పెరిగింది ఈరోజు. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో వచ్చి 2191 స్టాక్స్ పెరిగితే 366 స్టాక్స్ తగ్గినాయి. అంటే 7:1. 7 స్టాక్స్ పెరిగితే ఈరోజు ఒక స్టాక్ తగ్గింది. 7 స్టాక్స్ పెరిగితే ఒక స్టాక్ తగ్గింది. ఓకే. టాప్ గెయినర్స్ వచ్చి హిందాల్కో ఇండస్ట్రీస్ ఉంది కదా, మెటల్స్ది, 6.44% పెరిగింది. ఇది హైయెస్ట్ ఈరోజు నిఫ్టీ 50లో. టాటా స్టీల్ వచ్చి 4.91% పెరిగింది. జేఎస్డబ్ల్యూ స్టీల్ వచ్చి 4.73% పెరిగింది. కోల్ ఇండియా వచ్చి 4.67% పెరిగింది. అన్ని మెటల్స్ ఎక్కువ, మొత్తం మెటల్సే చూడండి, అన్ని మెటల్సే టాప్ గెయినర్స్లో 4 పెద్ద కంపెనీస్లో. టాప్ లూజర్స్ వచ్చి అపోలో హాస్పిటల్ 0.78%, ఏషియన్ పెయింట్స్ వచ్చి 0.73% తగ్గింది. అపోలో హాస్పిటల్ 0.78% తగ్గింది. టీసీఎస్ 0.47% తగ్గింది. టీసీఎస్ రిజల్ట్స్ బాగా రాలేదు ఫ్రెండ్స్. అందుకు సాఫ్ట్వేర్ కంపెనీస్కు ప్రాబ్లం ఉంటుంది కొన్ని రోజులని ఎనలిస్టులు చెప్తా ఉన్నారు. ఎఫ్ఐడిఐ డాటా రాలేదు ఈరోజు, నేను వీడియో తీసే టయానికి నైట్ వస్తుంది. ఓకే. అయినా ఎఫ్ఐఎస్ ఎక్కువ అమ్ముతా ఉన్నారు, ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎక్కువ అమ్ముతా ఉన్నారు వాళ్ళు. అందుకే మనకు లాస్ట్లో ఉండే 7 months నుంచి స్టాక్స్. మళ్ళీ వాళ్ళు ఎఫ్ఐఎస్ వచ్చి మన ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే మన మార్కెట్లు ఇంకా పెరుగుతాయి. డిఐఎస్ కొంటున్నారు మన డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొంటున్నారు. అంటే మన మ్యూచువల్ ఫండ్స్, మనం పబ్లిక్ అమౌంట్ పెడతా ఉంటుంది కదా, సిప్స్ అన్నీ, అవన్నీ పోతూ ఉంటాయి. మనం డైలీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్. మన మ్యూచువల్ ఫండ్స్ పాజిటివ్లో ఉన్నాయి, ఎఫ్ఐఎస్ నెగిటివ్లో ఉన్నాయి. వాళ్ళు అమ్ముకొని పోతూ ఉంటారు, మనం కొంటా ఉన్నాం, మన మ్యూచువల్ ఫండ్స్ కొంటున్నాయి. ఓకే ఫ్రెండ్స్. ఇది ఇంకా సిఎల్ఎస్ఏ రికమెండ్ చేస్తూ ఉంది ఫ్రెండ్స్, ఎంఆర్ఎఫ్ టైర్స్, ఎంఆర్ఎఫ్, అపోలో టైర్స్, సీట్. ఓకే. సిఎల్ఎస్ఏ సంస్థ రికమెండ్ చేస్తూ ఉంది బై అని. టార్గెట్ ఎంఆర్ఎఫ్ టార్గెట్ వచ్చి 1,28,599 రూపీస్. ఒక షేర్ 1,28,599 రూపీస్కు టార్గెట్ ఇచ్చింది ఎంఆర్ఎఫ్కు.